హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగుల జీతాలపై రాద్ధాంతం అండి కీలక నిర్ణయం అయితే విడుదల. ఈ వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే చివరి వరకు చూసేయండి. అక్రమ బదిలీలు, ఆగిన జీతాలు అండి. దొడ్డిదారిలో ఒక చోటు నుంచి మరొక చోటుకి బదిలీ ఫలితం ప్రభుత్వ ఆదేశాలు లేకుండా 653 మంది టీచర్లు స్థానచలనం. జీతాల చెల్లింపు నిలిపివేసిన ట్రెజరీ అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీ జోక్యంతో జీతాల చెల్లింపులకు చర్యలైతే మళ్ళీ చేపడుతున్నారు. సో ఇక పాఠశాల విద్యాశాఖలో వింత పోకడైతే చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆదేశాలతో ఈ విధంగా పనిచేయవలసిన పాఠశాలలో కాకుండా మరొక పాఠశాలలో బదిలీ అయిన ఉపాధ్యాయులందరికీ కూడా చుక్కెదురైంది. అన్అఫీషియల్గా వారి బదిలీలు జరగడంతో వారి ట్రాన్స్ఫర్కు సంబంధించిన వివరాలు ట్రెజరీ కార్యాలయంలో లేవంటూ ట్రెజరీ అధికారులు ఏకంగా నెలవారీ జీతాలను చెల్లింపులను నిలిపివేశారు. దీంతో అవాక్కైన ఉపాధ్యాయులు కొంతకాలంగా మిన్నుకుండిపోయారండి. సో నెలల తరబడి జీతాలు అందకపోవడంతో వారంతా ఉన్నతాధికారులను ఆశ్రయించారు. సో మొత్తానికి ఎట్టకేలకు పాఠశాల విద్యా ప్రిన్సిపల్ సెక్రటరీ జోక్యం చేసుకుని ఆదేశాలు జారీ చేయడంతో వారి జీతాల చెల్లింపులకు చర్యలు అయితే చేపడుతున్నారు. గత ఏడాది రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులను వారు కోరుకున్న చోటుకు సాధారణ బదిలీలు చేపడుతూ అధికారికంగా ఆదేశాలు ఇస్తూ ఉత్తర్వులు అయితే వెలువరించింది. సో వారిని అధికారికంగా పనిచేస్తున్న పాఠశాల నుంచి రిలీఫ్ చేసి వేరొక పాఠశాల జాయినింగ్ ఆర్డర్లను అయితే జారీ చేశారు. కానీ ఆ తదనంతరం వివరాల కారణంతో స్థానిక పలుకుబడి ఉపయోగించి జిల్లా, మండల విద్యాశాఖ అధికారులను అయితే ప్రసన్నం చేసుకుని వారు పనిచేస్తున్న పాఠశాల నుంచి కోరుకున్న పాఠశాలకైతే బదిలీ అయ్యారు. గత ఏడాది దాదాపుగా ఆగస్టు నెల నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు ఏకంగా 653 మంది ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు దొడ్డిదారిన బదిలీ అయ్యారు అని అయితే అంటున్నారు. సో వీరిలో కొంతమంది ఉపాధ్యాయులలో భార్య ఒక చోట, భర్త ఒక చోట పనిచేస్తూ ఉండటం, పిల్లల చదువు నిమిత్తం ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి మారడం, ఇలా అనేక కారణాలు ఉన్నాయి. సో కారణం ఏదేమైనప్పుడు కూడా వారైతే ఈ బదిలీలు అయితే చేపించుకోవడం జరిగింది. కానీ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు తెచ్చుకొని అధికారికంగా రిలీఫ్ కాకుండా బదిలీ అవడంతో వీరికి అయితే పెద్ద సమస్య తెచ్చిపెట్టింది. వీరి బదిలీ ప్రక్రియలో స్థానికంగా మండల, జిల్లా విద్యాశాఖ అధికారులు అయితే ఈ విధంగా అక్రమ బదిలీలు జరిగిన నేపథ్యంలో ట్రెజరీ అధికారులు మీరు బదిలీ అయిన చోటికి మీ డీటెయిల్స్ అయితే అక్కడ ట్రెజరీలో లేవు, సో పేమెంట్ అంటే ఏవైతే జీతాలున్నా వీటిని నిలిపివేస్తున్నామని చెప్పిన సంగతి మనకు తెలిసిందే. సో కానీ ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ జోక్యం చేసుకొని వారికి జీతాలు వచ్చేలా అయితే చేస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఎన్నికల వేళ అందరినీ మంచిగా చేసుకోవడం లక్ష్యంగా అయితే ప్రభుత్వం ముందుకు వెళ్తుంది.